బాలకోటయ్య గారు, ఇది ఫస్ట్ ఇప్పుడు శ్రీరామ్ గారు అన్నట్టు అది ఫస్ట్ యాక్సిడెంట్ కేసుగానే రిజిస్టర్ చేశారట. కానీ ఈ విజువల్స్ అన్నీ బయటకు వచ్చిన తర్వాత దాన్ని హిట్ అండ్ రన్, కల్పబుల్ హోమిసైడ్ అంటున్నారు. నన్ను అడిగితే డెలిబరేట్గా హిట్ అండ్ రన్ కూడా కింద కూడా రాదు. అది డెలిబరేట్గా 1-3 సార్లు గుద్ది తర్వాత పాప కింద పడిపోయిన తర్వాత మీదెక్కించుకొని వెళ్ళిపోయిన ఆ స్కౌండ్రల్స్ ఇద్దరి మీద కూడా మర్డర్ కేసు పెట్టాలి. ఏదైతే శ్రీధర్ అప్పలరాజు గారి మీద పెట్టకుండానే జగన్మోహన్ రెడ్డి గారు మర్డర్ కేసు పెట్టారనే ఆరోపణ మాత్రం చేశాడు. అది ఆరోపణ పక్కన పెట్టండి, సరే ఒకవేళ ముందు పెడితే తర్వాత మార్చారంటే అది వేరే విషయం. కానీ ఈ ఇద్దరు ఉన్మాదుల మీద, ఈ ఇద్దరు స్కౌండ్రల్స్ మీద ఖచ్చితంగా మర్డర్ కేసే పెట్టాలి. నో హిట్ అండ్ రన్, నో యాక్సిడెంట్, నో కల్పబుల్ మర్డర్. కల్పబుల్ కూడా కాదు, అది వాంటెడ్గా చేసినటువంటి మర్డర్. అది అలాగే 3 రోజుల పాటు బయటికి రాలేదు. ఖచ్చితంగా దీని వెనకాల పెద్ద తలకాయలు ఉన్నాయని అర్థమవుతుంది. అలాగే అక్కడ ఐ విట్నెస్లు నేను వేరే కొన్ని ఛానల్స్లో చూశాను ఈరోజే. ఆ థియేటర్కి ఆపోజిట్లో ఒక టీ షాప్ ఉంటుందంట. ఆ టీ షాప్ కుర్రోడు చెప్పాడు, రెగ్యులర్గా వాళ్ళు టీకి వచ్చేవాళ్ళు ఈ 3 రోజుల నుంచి ఒక్కడు కూడా టీకి రాలేదండి. అంటే ఏదో జరుగుతుంది వెనకాల. వీళ్ళు బయటకు వెళ్తే కనుక ఏమైనా ఇన్ఫర్మేషన్ చెప్తారేమో. ఎందుకంటే ఆ రోజు వాళ్ళిద్దరిని లోపలికి రానివ్వకుండా వీళ్ళు మందు తాగున్నారు, మితిమీరి మద్యం తాగున్నారని చెప్పేసి అదే థియేటర్ స్టాఫ్ వాళ్ళిద్దరిని అడ్డుకోవడం జరిగింది. అలాగే మరొక కోణం కూడా వినపడుతుంది. ఈ పాప అలాగే వీళ్ళ మధ్యలో ఎక్కడో పార్కింగ్ ప్లేస్ దగ్గరే ఏదో చిన్నపాటి వాగ్వాదం జరిగింది అనేది కూడా మొదట్లో వినపడింది. ఇప్పుడు మళ్ళీ ఆ స్టోరీ వినపడటం లేదు. ఇవన్నీ బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అలాగే ఇది టైమ్ అండ్ అగైన్ రిపీట్ అవుతుంది. ఈ గవర్నమెంట్ టైంలో కనీసంగా వాళ్ళ మీద వీఆర్ని పంపించారు. ఇప్పుడు మాత్రం ఇక్కడ పోలీసుల మీద ఒక్క చర్య కూడా తీసుకోలేదు. సార్ నేను మళ్ళీ చెప్తున్నాను గట్టిగా, ఏ రాష్ట్రానికైనా అభివృద్ధి కంటే మించి శాంతి భద్రతలే ముఖ్యం. శాంతి భద్రతలు లేని రాష్ట్రంలో ఏ అభివృద్ధి జరగదు, జరగబోదు. ఆ రాష్ట్రానికి కూడా ఎవరు రారు. ఈ డాక్టర్ విద్యార్థి సంఘటనే కాదు, ప్రతి సంఘటనకే ప్రభుత్వాలు బాధ్యత పడాలి. ఇందాక తులసిరెడ్డి గారు ఒక మాట అన్నారు, అసలు ఈ నేర ప్రవృత్తికి పెరగటానికి సంబంధించిన చోదకాలు ఉన్నాయి కదా, అది మద్యం కానీ, గంజాయి కానీ, ఇతర కొకైన్ లాంటి పదార్థాలు, వాటి పరిస్థితి ఏమిటి, వాటి నివారణ ఏంటి, నేరస్తులను అణిచివేసినంత మాత్రాన నేరాలు పుడుతున్నా ఆ ఉత్పాదకత పరిస్థితి ఏమిటి అనేది కూడా ఆలోచించాలి. మీరు ఇందాక దాకా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వ్యక్తి చేత చాలా పాలు పితికే ప్రయత్నం చేసేవాడు. కానీ మనం చట్టం గురించి మాట్లాడుతున్నాం. దిశా చట్టం జగన్మోహన్ రెడ్డి గారు మహిళల కోసం పెట్టారా, తన రాజకీయం కోసం పెట్టారా? ఇది చాలా ప్రధానమైన అంశం. కేంద్ర న్యాయ పరిశీలన లేకుండా, అనుమతి లేకుండా ఏది చట్టం కాదు. కనీసం దీనినైనా గమనించట్ల వాళ్ళు. చట్టం అనేది పథకం కాదు, పేరు పెట్టుకోవటానికో ఫోటో చేసుకోవటానికో. బాలకోటయ్య గారు ఇప్పుడు ఇది క్లాసిక్ ఎగ్జాంపుల్. రాజమండ్రిలో డాక్టర్ ప్రియాంక ఉదంతం ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. ఇవి గతంలో కూడా జరుగుతూనే ఉన్నాయి. దిశ కాదు, ఏ చట్టం తీసుకొచ్చినా అమలు పరచాల్సిన వ్యవస్థలు సరిగ్గా అమలు పరచకపోతే ఏ రకంగా తొక్కి పెట్టేయచ్చు అనే దానికి 3-4 రోజుల పాటు ఇది అందరి ముందు పబ్లిక్లో జరిగినటువంటి విషయం కూడా బయటికి రానివ్వకుండా ఆపినటువంటి శక్తులు ఎవరో మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి తీసుకురావాలని డిమాండ్ చేయాల్సినటువంటి కనీస బాధ్యత ఈ డిబేట్ వేదిక ఉందని నేను కోరుకుంటున్నాను. మీది కూడా అదే రకమైనటువంటి అభిప్రాయం అనుకుంటూ మీరు ఒక్క మాట చట్టానికి చేతులు బారు అంటారు. నిజంగా చట్టం కనుక తల వంచకుండా నెటదీక్షుడిలా నిలబడితే మీరు అలా మాట్లాడాల్సిన అవసరం ఉండేది కాదు, మేము వినాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. అలా చెయ్యమనే కోరుతున్నాం. ఎట్టి పరిస్థితులు ఇలాంటి సంఘటనలు నేరస్తులకు గుణపాఠంగా మారితేనే శాంతి భద్రతలు కుదుట పడతాయి. తప్పనిసరిగా చర్య తీసుకోవాల్సిందే. ప్రతి ఒక్కరూ న్యాయస్థానాలను అడ్డు పెట్టుకుని బయటపడుతున్నారు, చూస్తూనే ఉన్నాం కదా. ఐపీఎస్లు అరెస్ట్ అయ్యారు కదా ఈ రాష్ట్రంలో, ఐఏఎస్లు అరెస్ట్ అయ్యారు కదా, ఎక్కడో ఈ రాష్ట్రానికి సంబంధం లేని సినీ నటులు కూడా ఎత్తుకొచ్చారు కదా. మరి సాక్షాత్ ఐపీఎస్లే నేరాలు చేస్తుంటే మరి రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఏమిటి? కాబట్టి ఇవన్నీ చర్చనీయాంశాలే, ప్రభుత్వం దృష్టి పెట్టుకోవాల్సిందే. తప్పనిసరిగా మీరైనా డిమాండ్ చేస్తారు, ప్రభుత్వాన్ని మేమైనా డిమాండ్ చేస్తాం.
కరెక్ట్